మనసుని అధిక సున్నితముగా ఉంచుకోవద్దు. ఫినిషింగ్ టచ్. మనసుని అధిక సున్నితముగా ఉంచుకోవద్దు. కొంతమంది ఎంత సెన్సిటివ్ అంటే ఒక మాట పడలేరు, ఒక విమర్శ తట్టుకోలేరు, ఒక నిందను మోయలేరు, చాలా సున్నితంగా ఉంటారు. ఈ లక్షణాలు చాలా మందికి ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, అధిక సున్నితత్వం, మెత్తని తత్వం అనేది మంచిది కాదు. సున్నితత్వం ఉండాలి కానీ అధికంగా ఉండకూడదు అన్నాను నేను. అంటే ఉదాహరణకి సమాజంలో మనం బతుకుతున్న బ్రదర్ వినండి, సమాజంలో మనం అందరికీ నచ్చం. అందరికీ నచ్చాలని మనం అన్ని విధాలా ప్రయత్నిస్తుంటాం, ప్రవర్తిస్తుంటాం. కానీ ఖచ్చితంగా మనల్ని ఇబ్బంది పడే ఒక వర్గం ఎప్పుడూ ఉంటానే ఉంటుంది. నువ్వేం దేవుడివి కాదు, మనిషివి. నేను తెలుగులో చెప్తున్నా, అర్థమైద్ది. నువ్వు మనిషివి, నువ్వు అందరికీ నచ్చాలని రూలేం లేదు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే దేవుడే నచ్చలా. ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తం దేవుడికి ఓటేశారా? ప్రపంచంలో ఉన్న మనుషులందరూ యేసుప్రభుని ఒప్పుకున్నారా? ఈనాడే కాదు, ఆనాడు కూడా ఒక వర్గం యేసుప్రభుకు వ్యతిరేకంగానే పోరాడింది. యేసుప్రభు సిలువకు అదే కారణమైంది. యేసుప్రభుని వ్యభిచారం వల్ల పుట్టినవాడంది, యేసుప్రభును నిందించి మాట్లాడింది. ఎప్పుడు? ఆయన ఉన్నప్పుడే ఒక వర్గం. అవునా? అంటే యేసు ప్రభు అంతటి వాడికే ఒక వర్గం యొక్క విమర్శ, వ్యతిరేకత తప్పలేదు. దేవుడు అంతటి వాడికే. నువ్వు నేను ఆఫ్టర్ ఆల్ మానవులం. శోధకుల మధ్య బతుకుతున్నాం, సోదరుల మధ్య బతుకుతున్నాం. ఎవరి మధ్య? శోధకుల మధ్య, ఆఫ్ నాలెడ్జ్ గాళ్ళ మధ్య, అరబందుల మధ్య, ఆశోదరుల మధ్య, నిద్రమోహం వాళ్ళ మధ్య, పనికి మాలిన వాళ్ళ మధ్య బతుకుతున్నాం మనం. అందరికీ మనం నచ్చకపోవచ్చు, కొంతమందికి మనం బాగా నచ్చవచ్చు, కొంతమందికి మనం ఇబ్బందికరంగా ఉండొచ్చు. కొంతమంది ఎంత సున్నితంగా ఉంటారంటే ఒక్క విమర్శను తట్టుకోలేరు, ఒక్క వ్యతిరేకతను తట్టుకోలేరు. నువ్వు యేసుప్రభు దగ్గరికి వెళ్తున్నావు, కొంతమంది నిన్ను మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. మంచి పని చేస్తున్నావమ్మా, యేసుప్రభు దగ్గరికి వెళ్తున్నావు, వాడికి పోయిన వాళ్ళందరూ బాగుపడుతున్నారు పోమ్మా అనేవాళ్ళు ఉంటారు. కొంతమంది పుల్లలు పెట్టేవాళ్ళు ఉంటారు, ఆ అమ్మకి ఈ అమ్మకి చెప్పి మాటలు అనిపించేవాళ్ళు. వీళ్ళు బాగుపడరు. ఎవరన్నా దేవుని దగ్గరికి వెళ్ళి బాగుపడుతుంటే వీళ్ళకి మంట. ఈ అగ్గిపుల్ల సరుకు ఉంటుంది, అగ్గిపుల్ల సరుకు. ఈ కులగజ్జి సరుకు, మతపిచ్చ సరుకు. ఈ కులగజ్జి సరుకు, మతపిచ్చ సరుకు పొడుస్తూ ఉంటుంది, గాయపరుస్తూ ఉంటుంది, విమర్శలు చేస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఈ ఇంట్లో ఏం జరుగుతుంది, ఎవరేం చేస్తున్నారు, వీళ్ళకి అరుగుల మీద కూర్చుని అదే పని. ఓ ముద్ద తింటారు, ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళకి అంత వండి ఆడ పడేస్తారు. ఇక బయట కూర్చొని అష్టాచమ్మాలు ఆడుకోవటం, కవలు ఆడుకోవటం, గువ్వలు ఆడుకోవటం, ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు. సీసీ కెమెరాల్లాగా పల్లెటూళ్ళలో ఎక్కువ ఉంటుంది ఈ సరుకు. ఇంకెవరన్నా అటు పోతుంటే వాళ్ళు పోయినంతసేపు స్లో మోషన్లో సీసీ కెమెరా తిరిగింది చూడు, మళ్ళీ అటు నుంచి ఎవడన్నా వస్తుంటే ఇదే తంతు. ఈ అతి సున్నితస్తులు ఏం చేస్తారో తెలుసా? ప్రతి ఒక్కళ్ళ మాట పట్టించుకుంటారు. మాట్లాడే వాళ్ళ ముందు చెప్పు తీసుకొని తనిపోకూడదు. వెధవతనం అది, వెధవతనం అది. విమర్శించే వాళ్ళ ముందు వాళ్ళ ముఖాన చెప్పు తీసుకొని పెట్టమని కొట్టినట్టు బతకాలి. అంతేగాని కృంగిపోయి కుమిలిపోయి వాళ్ళు అనే కొంది ఇంకొంచెం బిగుసిపోయి ఆహా తట్టుకోలేవు పోతా పెందలాడి. అట్లా పోయారు కొంతమంది. అందుకు చెప్తున్నాను నేను, ఎంత సున్నితంగా అంటే ఒక మాట పడలేరు, తట్టుకోలేరు. బాగా మనుషులకి కనెక్ట్ అయ్యి ఉన్న వాళ్ళకి జరిగింది ఇది. నేను చెప్తున్నా, కుటుంబ సభ్యులు ఒక మాట అంటే పడలేరు. ఎందుకంటే బాగా కనెక్షన్, ఫ్యామిలీ బాండింగ్. అదే ఒక మాట అంటుంది అటు. నీకు ఖచ్చితంగా గ్యారెంటీ ఇస్తాను,
ఎంత కుటుంబ సభ్యులైనా, ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాళ్ళైనా ఏదో ఒక సందర్భంలో నిన్ను గురించి అభ్యంతరపడే ఛాన్స్ ఉంది. అభ్యంతరపడే ఛాన్స్ ఉంది. నీ దగ్గర ఏ తప్పు లేకపోయినా నిన్ను నిందించే అవకాశం ఉంది. ఈ సున్నిత మనసు కలిగిన వాళ్ళు దాన్ని పట్టుకుంటారు. నన్నిట్టన్నారు, 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 నేనెందుకు బతకాలని ఈరోజు ఆత్మహత్యలలో 90% కారణం ఇదే. ఆత్మహత్యల్లో 90% కారణం ఇదే. చెప్పేటప్పుడే నిద్రముఖం వేసుకొని వింటారు, చెప్పేటప్పుడే మైండ్ తలకాయ ఆడో పెట్టుకొని వింటారు. ఇది ఎక్కకపోతే నిజంగా చేస్తారు. అందుకే చెప్పే జాగ్రత్త మైండ్కి ఎక్కించుకోండి. మీరు కూడా ఎక్కించుకోండి. కళ్ళు తెరిసే ఉన్నారులే, కళ్ళు తెరిసే ఉంటే ఆ మైండ్ నిద్రపోతుంటుంది, తీసుకోరు. ఎందుకు అంతసేపు ఎఫెక్షన్ వాళ్ళ మీద? కుటుంబ సభ్యులు అన్నారు, కుటుంబ సభ్యులు అరే అందితే చూడు, లేకపోతే ఇసురు అవతల పడే. ఇట్లాంటి మందిరాలు లేవా? ఊడ్చుకుంటే అంత అన్నం దొరకదా? కొడుకులు 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 వాళ్ళు అడ్డ గాడిదలు. అలువైతే చూడు, లేదా ఆడ పడే. అదిగో 25-30 మంది బతుకుతున్నారు. 30 మంది కాదు, చాలా మంది ఉన్నారు ఆడ. అలువైతే చూసా, లేదా ఆడ పగలు కొట్టారు, వచ్చారు, సత్యసావుని బతికితే వారు అంటారు దేవుడు సన్నిధించాలని. ఏ అయ్యా దయ తెలిసినా నా కడుపు నిండిపోయిద్దిరా, నాకేంది, నీకోసం ఇంతసేపు బడి చావాల్సిన అవసరం నాకేముంది? తీసి అవతల కొట్టు, వచ్చి కదులు, వచ్చి బడిడా. లేకపోతే ఉంటుంది, ఎక్కడో చోట దారి చూపిస్తాడు. దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు. అంతేగాని ఆ కొడుకు ఇట్టన్నాడు, ఈ కూతురు ఇట్టంది, ఇంకా నేనెందుకు బతకాలి, నేనెందుకు ప్రాణం తీసుకుంటావా? చచ్చిపోతావు, నరకానికి పోతావుగా. అప్పుడు ఆ కొడుకు రాడు, ఆ కూతురు రాదు, సమాజం మెచ్చుకోదు, వీళ్ళు మెచ్చుకోరు. నువ్వేమనుకొని చేస్తావు? పశ్చాత్తాపం కలిగిద్ది, దుఃఖపడతారు, బాధపడతారని నువ్వు చచ్చిపోతావు. అప్పుడే తెలిసిద్ది వాళ్ళకని. నీ బొంద సచ్చింది, ఎటు సచ్చింది, మాకు దరిద్ర పేరు తెచ్చి సచ్చింది, ఇప్పుడు ఊరంతా మమ్మల్ని ఓస్తున్నారని వాళ్ళు అనుకుంటారు తప్ప బాధపడతారా? సచ్చినోడు ఎటు తెచ్చాడు, ఊరంతా మమ్మల్ని ఓస్తున్నారని ఇంకా తిట్టుకుంటారా తప్ప మెచ్చుకుంటారా? బాధపడతారా? పశ్చాత్తాపడతారా? ఎందుకు చావాలి? ఇంటోళ్ళ ముందైనా బయటోళ్ళ ముందైనా నవ్వినోళ్ళ ముందు చెప్పుతో మొగం మీద పెటా కొట్టినట్టు బతకాలి. నోళ్ళు, నరం లేని నాలుకలు అప్పుడే పొగుడుతాయి, అప్పుడే తిడతాయి, అప్పుడే తిడతాయి, అప్పుడే పొగుడుతాయి. ఎంతసేపు ఆ నాలుక మారటం? అప్పటిదాకా ఇడి తిరిగింది, ఒకటి ఇచ్చాడంటే దేవుడు ఇడి తిరిగిద్ది, ఇంకొకటి ఇచ్చాడంటే అసలు తిరగకుండా ఆగిపోయింది. అంత బేబేలే.